ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్ చెరువు పాష మైలారంలో భయంకరమైన విధ్వంసం చోటు చేసుకుంది. ఏదైతే సిగాచి పారిశ్రామిక ప్రాంతం ఉందో, సిగాచి ఏదైతే పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమలో పేలుడు సంభవించింది కెమికల్ ఫ్యాక్టరీలో. ఈ కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా అటు ఏర్పడినటువంటి ప్రమాదం చాలా భయంకరంగా ఆ విస్ఫోటనం అయితే ఏర్పడింది. ఆ ప్రమాదంలో దాదాపు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ మంటలు రేగుతున్న సమయంలో దాదాపుగా అక్కడి నుంచి చాలా మంది కార్మికులు పరుగులు తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ రాకాసి మంటలు మాత్రం వాళ్ళందరికీ కూడా వేటాడి మరి అగ్నికి ఆహుతి చేసినట్టు తెలుస్తుంది. ఈ మంటలో దాదాపు 5 మంది సజీవ దహనం అయినట్లు కూడా అక్కడ స్థానిక అధికారులు చెబుతూ ఉన్నారు. ఇంకా దాదాపు 15 మంది అక్కడ క్షతగాత్రులు అక్కడ చెల్లాచెదురైనట్టు తెలుస్తుంది. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి శిథిలాల కింద వాళ్ళైతే 5 మంది క్షతగాత్రులు ఇంకా బయటికి రాని పరిస్థితి ఉన్నట్టుంది. వాళ్ళందరి కోసం ఇంకా అక్కడ అధికారులు అయితే సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 20 మందికి పైగానే అక్కడ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఇప్పటికైతే ప్రభుత్వ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో హాస్పిటల్కు వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే మంటలు ఎగిసి పడుతూ ఉన్న క్రమంలో అక్కడ ఇప్పటికే 8 ఫైర్ ఇంజన్లకు కూడా అక్కడ అధికారులు చేర్చడం జరిగింది. ఆ 8 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ ఆ మంటలను అదుపు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనందరం కూడా చూడొచ్చు వాటికి సంబంధించిన విజువల్స్. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే మా ప్రతినిధి రాము లైన్లో ఉన్నాడు. రాము, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పటాన్ చెరువు దగ్గర అక్కడ మంటలు అత్యంత భయంకరంగా ఎగిసిపడ్డట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రాము? రైట్ రాదా, మనకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా పటాన్ చెరువు అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా ఏదైతే పాష మైలారంలోని సికాజీ కెమికల్ పరిశ్రమల్లో ముఖ్యంగా ఏదైతే మనకు అక్కడ రియాక్టర్స్ అయితే పేలడంతో ఈ ప్రమాదం అయితే సంభవించింది. దీనిలో ముందుగా 10 మంది అయితే మృత్యువాత పడ్డట్టు తెలిసింది. ఇక ఇప్పుడు ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో అయితే చాలా దారుణంగా ఇంకొక 5 డెడ్ బాడీలు అయితే అక్కడే కాలిపోయిన డెడ్ బాడీలు అయితే చాలా దారుణంగా కనిపిస్తా ఉన్నాయి. ఇక దీంట్లో అయితే ఇప్పటికే 20 మంది వరకు క్షతగాత్రులను అయితే ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతము ఆ లోకల్లో ఉన్న ఆసుపత్రులు అయితే వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కూడా చాలా వరకు విషమమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటికే మొత్తం ఈ మృతుల సంఖ్య 10 నుంచి వాసన ద్వారా ఈ మొత్తం నిన్న స్థానికులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికైతే ఒక 15 మంది వరకు అయితే ఆ మృతులైతే ఈ 15 మందికి చేరింది. ఇక మీదట కూడా దీంట్లో ఇంకా కొంచెం మృతులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెబుతా ఉన్నారు. మొత్తం మీద ఇదైతే ఒక చాలా దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. అయితే దీంట్లో అయితే ఇప్పటికీ 8 వరకు ఫైర్ ఇంజన్లు అయితే వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాయి. తీవ్రంగా ఒక గంట నుంచి ఫైర్ ఇంజన్లు అయితే శ్రమిస్తున్నారు. అయినప్పటికీ మంటలు అయితే ఎక్కడ ఆరడం లేదు. ఎందుకంటే ఇది రసాయనాలకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీ కాబట్టి మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో ఆ రసాయనాలు అయితే మొత్తం ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించాయి. ఈ ఫ్యాక్టరీ మొత్తం రసాయనాలు వ్యాపించడంతో ఈ ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తుంది కదా రాము. అంటే మరి అక్కడ రసాయనాలు వెదజల్లుతూ ఉన్నాయి కదా, అక్కడ ఫ్యాక్టరీ పరంగానే కాకుండా అక్కడ స్థానికంగా చుట్టుపక్కల ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ కెమికల్స్ ఫ్యాక్టరీ పేలుడు సంభవించింది కదా, మరి ఇలాంటి సిచ్యువేషన్లో స్థానికుల పరిస్థితి ఏమిటి? రైట్ రాదా, ఇప్పుడైతే ముఖ్యంగా ఏదైతే రసాయన ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి ఆ పేలుడు సంభవించిన తర్వాత ఘాటైన వాసన అయితే పటాన్ చెరువు స్థానికులు అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉన్నది. ఎందుకంటే అందులో చాలా మిథైల్ లాంటి కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు కూడా ఉంటాయి. అవి గాల్లకు ఒక్కసారి రావడంతో కళ్ళు మన్నడము, అలాగే వారికి విపరీతమైన దగ్గు, ఇలాంటి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఆ స్థానికులు ఏదైతే మనకు ఒక 200-300 మీటర్ల పరిధిలో ఉన్న ఆ స్థానికులు అక్కడున్న పరిసర ప్రాంతాలు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఎక్కువగా పడుతున్నట్టు తెలుస్తుంది రాదా. దీనికి సంబంధించి మొత్తం అయితే ప్రస్తుతం అధికారులు అయితే అక్కడికి వచ్చేసి ఏదైతే మనకి 8 వరకు ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, ఆ ఫైర్ ఇంజన్లు అయితే అక్కడ ఉన్న ఫైర్లను అయితే ఆపడానికి అయితే విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ అది రసాయనాలు వెలువడుతుండడంతో ఆ ఫైర్ అయితే ఆగడం లేదు. ఆ ఫైర్ అంతకంతకు వ్యాపిస్తా ఉన్నది. అంటే బిల్డింగ్ లో మొదలైన ఫైర్ మొత్తం ఆ ఫ్యాక్టరీ మొత్తము చుట్టుముట్టింది. ఆ తర్వాత ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు కూడా వ్యాప్తి చెందకుండా అయితే కట్టుదిట్టంగా అయితే
అంటే ఫైర్ ఇంజన్ అధికారులు అయితే దానికి తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ దాని నుంచి వెలువడే రసాయనాల ద్వారా మాత్రం ఖచ్చితంగా స్థానికులు అయితే తీవ్రమైన ఇబ్బంది అయితే పడుతున్నారు. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అయితే పడుతున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి పటాన్ చెరువులో ప్రస్తుతం అయితే ఏదైతే ఇక్కడ పరిశ్రమ పూర్తిగా మొత్తం ధ్వంసం అయిపోయింది. పటాన్ చెరువు వ్యాప్తంగా కూడా అక్కడ ఈ ఫ్యాక్టరీ యొక్క పేలుడు పదార్థాల కారణంగా అయితే అక్కడ రసాయన చర్యలు కూడా అంటే ఆ రసాయనికమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ పేలుడులో భాగంగా అక్కడ మొత్తం కూడా వ్యాపిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. స్థానికంగా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికులు కూడా. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే ఇప్పుడు మా ప్రతినిధి అక్కడ నుంచి అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అయితే స్థానికులు అయితే చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ కెమికల్స్ కారణంగా. కాబట్టి అక్కడ అధికారులు సర్వత్రా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్థానికంగా అయితే వాళ్ళని ఆదుకోవాలి. ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడేయడానికి అయితే స్థానిక ప్రజలను కూడా అక్కడ అప్రమత్తం చేయాలి ప్రభుత్వం అన్న కోణంలో అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఉన్న సిచ్యువేషన్ మన వోల్గా స్క్రీన్ పైన మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది కదా. మనం చూడొచ్చు అక్కడ ఫ్యాక్టరీ యొక్క విధ్వంసం ఏ విధంగా ఏర్పడింది. అక్కడ ఆ పొగలు చూడొచ్చు, దట్టమైన పొగలు మేఘాల రూపంలో అలా ఎలా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ విధంగా అది అనేది అవన్నీ కూడా ఇవన్నీ డిస్టర్బింగ్ విజువల్స్, ఇవన్నీ కూడా ఎవరిని భయపెట్టే విధంగా కాదు. ఇది ఖచ్చితంగా మీ అందరికీ అవగాహన కోసం మాత్రం చూపించదలుచుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి కాబట్టి ఇవన్నిటిని మేము చూపిస్తూ ఉన్నాము. అయితే ఎవరు కూడా భయభ్రాంతులకు గురి చెందొద్దు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు వోల్గా స్క్రీన్ పైన ఆ యొక్క విధ్వంసం ఏ విధంగా కొనసాగుతూ ఉంది. అక్కడ దాదాపు ఇప్పటికే ఈ విధ్వంసంలో అంటే 10 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తుంది. అక్కడ 5 మంది అయితే ఇంకా అత్యంత దారుణంగా కార్మికులు సజీవ దహనమయ్యారని అధికారులు చెప్తున్నారు. 15 మంది అయితే ఇప్పటికే ఇంకా అక్కడ శిథిలాల కింద ఇరుక్కుపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా దట్టమైన పొగ, ఘాటైనటువంటి వాసనలు, ఆ పొగ వాసనలతో కూడుకున్నటువంటి ఆ పదార్థాల వల్ల అయితే అక్కడ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు అధికారులు మాత్రం. ఇక 8 ఫైర్ ఇంజన్లు ఇప్పటికీ అక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి చేసే ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సహాయక చర్యలు ఎంత వేగవంతంగా కొనసాగించినప్పటికీ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ క్రమంలోనే ఎప్పుడైతే పేలుడు సంభవించిందో ఆ క్రమంలో అయితే దాదాపు కార్మికులు ఎవరైతే ఉన్నారో 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డట్టు తెలుస్తుంది. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఆ పేలుడు సంభవించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్లో దాదాపు చాలా మంది కార్మికులు బయటకు వెళ్లేందుకు కూడా పరుగులు తీసినట్టు తెలుస్తుంది పరిస్థితిని గమనించి. అయినప్పటికీ కూడా అందులో చాలా మందిని ఆ మంటలు వేటాడి మరి వాళ్ళందరినీ కూడా అగ్నికి ఆహుతి చేసినట్లు కూడా అక్కడి అధికారులు చెబుతూ ఉన్నారు, స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పటాన్ చెరువులో ఇలాంటి భయానక సిచ్యువేషన్ ఏర్పడడం అయితే ఇది నిజంగా ఇప్పుడే ఇంత భయంకరంగా అయితే తొలిసారి ఏర్పడింది. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఫ్యాక్టరీలు వెలువరిచే ఆ పొగ కారణంగానే ఆ వాతావరణం అంతా కూడా అక్కడ సమతుల్యత దెబ్బతినింది. ఇక ఇప్పుడు ఇలాంటి పేలుడు సంభవిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడి కెమికల్స్, ఫ్యాక్టరీలో ఉండే కెమికల్స్ ఇవన్నీ కూడా గాల్లోకి చేరి అక్కడి స్థానికుల పరిస్థితిని అయితే నిజంగా తీవ్రంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంటుందని స్థానికులు భయభ్రాంతులకు గురి చెందుతున్నారు. ఈ క్రమంలో అధికారులు అయితే వారికి సహాయం చేసేందుకు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇక దీనిపైన అంటే దీనికి సంబంధించి ఇప్పటికే 10 మంది మరణించారు, ఇంకా 15 మంది శిథిలాల కింద ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పరిస్థితులు ముందు ఏ విధంగా ఉంటాయో ఊహించుకుంటేనే ఇంకా భయం వేస్తున్న సిచ్యువేషన్ ఏర్పడుతుంది. స్థానికంగా కూడా అక్కడ చూడొచ్చు మీరు ఆ పరిస్థితులు ఎంత విధ్వంసాన్ని క్రియేట్ చేశాయి అనేది మాత్రం మనం చూడొచ్చు. మరి దీనిపైన ఇంకా మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. అప్పటి వరకు వోల్గా న్యూస్లు అయితే ఫాలో అవుతూనే ఉండండి. దీనిపైన ఇంకా ఈ సంఘటన పైన మీ యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ సంఘటన యొక్క లోపం ఎవరి తప్పిదం వల్ల ఏర్పడింది, ఇది ప్రభుత్వ లోపమా లేకపోతే ఇది ఖచ్చితంగా ఇది ఇంకా అక్కడ యాజమాన్యం లోపమా అనేది మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.